హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు చూపించబోతున్నానండి. రవ్వ లడ్డు అనేది చాలా తక్కువ రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. కానీ ఈ వీడియోలో చూపించబోయే రవ్వ లడ్డు అట్లీస్ట్ ఒక 1 మంత్ అయినా ఫ్రెష్గా ఉండేలా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేంతగా ఈ రవ్వ లడ్డు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అర్థమయ్యేలా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చేసేటప్పుడు కష్టంగా ఏమీ ఉండదు. రవ్వ లడ్డు ట్రెడిషనల్ రెసిపీ అండి ఈ రవ్వ లడ్డు అనేది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోండి. కంపల్సరీగా మందంగా ఉండాలండి. అలాగే వెడల్పుగా ఉండే కడాయి తీసుకోండి. ఈ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు వరకు జీడిపప్పులు వేసేసుకోండి. మీకు నచ్చితే బాదం పప్పు కూడా చిన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసుకోండి. అలాగే జీడిపప్పు వేయించుకునేటప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు కిస్మిస్లు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొంచెం పుల్లగా కొడతాయి. కొందరికి ఇష్టం లేని వాళ్ళు కిస్మిస్లు అనేది స్కిప్ చేయొచ్చండి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంది కదండి, మరి కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. మీ దగ్గర టీ గ్లాస్ కానీ వాటర్ గ్లాస్ కానీ లేదంటే ఏదైనా కప్పు ఉంటే ఆ కప్పుతోటి ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, దాంతో నేను 2 గ్లాసుల వరకు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా గ్లాస్తో కొలిచి తీసుకోవాలండి. ఈ రవ్వ క్వాంటిటీ ప్రకారం అయితే 1/2 కేజీ వరకు ఉంటుందండి. అలాగే రవ్వ వేయించుకునేటప్పుడు కూడా గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక 5-6 నిమిషాల వరకు వేయించుకోవాలి. రవ్వ వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. రవ్వ ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి మనకు రవ్వ లడ్డు అనేది. మీకు కొంచెం నెయ్యి ఏమైనా తక్కువగా అనిపిస్తే మధ్యలో వేసుకొని కూడా వేయించుకోవచ్చండి. మీరు పలచటి గిన్నె తీసుకుంటే రవ్వ అనేది ఈజీగా మాడిపోతుందండి. అలాగే రవ్వ కలిపేటప్పుడు కూడా అడుగు భాగం లోపలికి వెళ్ళేలా కలిపేసుకోండి, లేదంటే అడుగు భాగం అనేది మాడిపోతుంది. రవ్వ ఏమాత్రం మాడిపోయినా కూడా రవ్వ లడ్డు టేస్ట్ అనేది మారిపోతుందండి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. రవ్వ అంతా వేయించిన తర్వాత నాకు ఈ కలర్లో ఉంది. పూర్తిగా గోల్డ్ కలర్లో వస్తుందండి మనకు రవ్వ వేయించిన తర్వాత. నెయ్యి కూడా రవ్వలో పూర్తిగా కలిసిపోతుంది మనకు. మళ్ళీ అదే కడాయి నేను రవ్వ మొత్తం తుడుచుకొని పెట్టేసుకున్నానండి. పచ్చి కొబ్బరి తురుము అండి ఇది. 2 గ్లాసుల ఉప్మా రవ్వకు 1 గ్లాస్ వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేస్తే మనకు తురిమినట్టుగా వస్తుందండి చిన్నగా. నేను 1 కొబ్బరికాయ వరకు మొత్తం తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అనేది. అలాగే ఫస్ట్ నెయ్యి వేయకుండా ఫస్ట్ పచ్చి కొబ్బరిలోని వాటర్ అంతా పోయేలా ఫస్ట్ ఫ్రై చేసుకోండి. గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు పూర్తిగా వైట్గా కావాలంటే కొబ్బరి వక్కలో ఉన్న ఆ నలుపంతా చెక్కు తీసేయండి. అప్పుడు మనకు వైట్గా వస్తుంది కొబ్బరి తురుము అనేది. చూడండి, నాకు ఒక 2 నిమిషాలు పట్టిందండి పూర్తిగా తడి ఆరిపోవడానికి కొబ్బరిలోని. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత కూడా వేయించేసుకోండి కలుపుకుంటూ. కొబ్బరి కూడా అడుగు భాగం అనేది అంటుకుంటుందండి, లోపలి వరకు కలిసేలా కూడా కలిపేసుకోండి. అలాగే గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. పూర్తిగా తడారిపోవాలండి మనకు కొబ్బరిలోని. చూడండి, పొడిగా వచ్చింది కదా మనకు. మీకు గరిటెతో చూపించాను కదండి, ఆ విధంగానే వేయించేసుకోండి. ఇప్పుడు పూర్తిగా గ్యాస్ అనేది ఆఫ్ చేసి సేమ్ అదే ప్లేట్లోకి రవ్వ తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసుకొని రవ్వ ఉన్ను కొబ్బరి కలిసేలా గరిటెతో కలిపేసుకోండి. పచ్చి కొబ్బరితో రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరి అనేది. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసి నేను మళ్ళీ అదే కడాయి తీసుకున్నానండి. కొంచెం తుడిచేసుకొని ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ మీద 3/4 గ్లాస్ వరకు షుగర్ తీసుకోండి. మీరు కొంచెం షుగర్ తక్కువగా తినే వాళ్ళైతే 1 గ్లాస్ మీద 1/2 గ్లాస్ వరకు షుగర్ తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి.
అలాగే హాఫ్ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ పోసేయండి, మరీ ఎక్కువగా వాటర్ అనేది పోసేయకండి. షుగర్ మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి. మనం వాటర్ ఎక్కువగా పోస్తే పాకం రావడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. లేదంటే మీరు రవ్వలోనే కలిపేసుకున్నా సరిపోతుందండి ఇలాచీ పౌడరు ఇందులో వేసుకోకుంటే. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. మనకు షుగర్ కరగగానే పాకం అనేది వస్తుందండి. చూడండి, పాకం ఇంకా రాలేదు, జస్ట్ లైట్గా తీగ పాకం రావాలండి. చూడండి, మరొక నిమిషం తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు. లైట్గా తీగ పాకం అండి. చూడండి, చేతి వేళ్ళ మధ్యలో ఇలా లైట్గా సాగినట్టుగా ఉండాలండి. అప్పుడే తీగ పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు మనకు. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత చూసుకుంటూ ఉండాలండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, లైట్ తీగ పాకం అండి. ఇప్పుడు రవ్వ ఆల్రెడీ మనం కొబ్బరి పొడి మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, దీంట్లో వేసుకుంటూ ఒక చేత్తో ఒక చేత్తో కలిపేసుకోండి. మీకు కష్టంగా ఉంటే లేదంటే ఎవరి సాయం అన్న తీసుకొని ఒకరు పోస్తుంటే ఒకరు కలుపుకుంటూ ఉండండి. నేనైతే ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి. గ్యాస్ అనేది ఆఫ్ చేయకూడదు. ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలండి. మనకు ఈజీగానే గట్టిపడిపోతుంది. రవ్వ కూడా పూర్తిగా ఉడికిపోతుందండి మనకు షుగర్లో అనేది. ఇలా రవ్వ ఉడకడం వలన జ్యూసీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా లైట్ తీగ పాక పట్టుకొని ఇందులో రవ్వ వేయడం వలన. రవ్వ వేసిన తర్వాత ఎక్కడ ఆపకూడదండి, ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నాకు త్వరగానే గట్టి పడిపోయింది. మరీ గట్టిగా అయ్యేంతవరకు ఉంచకుండా ఇలా వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి గరిటె అనేది పక్కన పెట్టేసి రవ్వ అనేది గోరువెచ్చయ్యేంత వరకు మూత పెట్టేసేయండి. బాగా ఉడికిపోతుంది అందులో మనకు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ రవ్వ లడ్డు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలపడం వలన రవ్వ అనేది గట్టి పడకుండా పొడిగా ఉంటుందండి మనకు. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిలోకి తీసుకొని ఇలా రవ్వ లడ్డులాగా చేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీకు చేతికి ఏమన్నా కొంచెం రవ్వ అంటుకునే విధంగా ఉంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. రవ్వ ఎక్కడైనా గట్టిగా అనిపిస్తే చేతితోని ఇలా నలిపేసేయండి. అప్పుడు మనకు పొడిగా అవుతుందండి రవ్వ అనేది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి. నేను ఇంత రవ్వ తీసుకున్నాను, నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయండి రవ్వ లడ్డూలు అనేది. ఈ రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి రవ్వ లడ్డూలు అనేది. ఎక్కడా కూడా తడి తగలకుండా బాక్స్లో పెట్టేటప్పుడు కూడా తడి లేకుండా చూసుకొని రవ్వ లడ్డూలు నిల్వ చేసుకోండి. మీకు ఒక 2 డేస్ తర్వాత నేను రవ్వ లడ్డు తీసి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా జ్యూసీగా, పైన కూడా జ్యూసీగా ఉందండి రవ్వ లడ్డూలు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రవ్వ లడ్డు రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.